మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అండి శ్రీనివాస్ నమస్తే గారు. అండి. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం లాస్ట్ ఒక 4-5 మంత్స్ బ్యాక్ మనకి అవును. డ్రాస్టిక్ గా మ్యూచువల్ ఫండ్స్ లో చాలా మార్కెట్ ఫాల్ వల్ల ఎఫెక్ట్ అయింది కదా. అవును. అయితే ఇలా ఫాల్ కానీ ఏదన్నా జరిగినప్పుడు అది మనకి మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? అండ్ మనం అంటే సేమ్ రిటర్న్స్ అంటే రిటర్న్స్ లో కూడా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. డెఫినెట్‌గా అండి. సో అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఎలా జరిగింది? యాక్చువల్‌గా మన లాస్ట్ ఫాల్ ఎప్పుడు స్టార్ట్ అయిందని మనం మాట్లాడుకుంటే సెప్టెంబర్ 24th, 25th మధ్యలో అక్కడ పీక్ నుంచి మార్కెట్ నిదానంగా అవుతూ స్లోగా ఫాల్ అవటం స్టార్ట్ అయింది. కరెక్ట్. దగ్గర 6-7 మంత్స్ తర్వాత కూడా మళ్ళీ ఇంకా రికవరీ స్టేజ్కి రాలేదు. ఇంకా ఫాల్లోనే ఉన్నాం అన్నట్టు చెప్పొచ్చు. ఈ టైంలో ఏం జరిగింది? ఇంతకు ముందు ఫాల్స్లో ఏం జరిగి ఉంటుంది అంటే ఎప్పుడైనా అంటే ఉదాహరణగా మనం మాట్లాడుకుంటే కోవిడ్ అంటే రీసెంట్ ఎగ్జాంపుల్స్. కరెక్ట్ కరెక్ట్. అవును, లాస్ట్ 2008 గురించి లేకపోతే 1996 గురించి చెప్తే అర్థం కాకపోవచ్చు, కానీ రీసెంట్గా 2020లో మనకి కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు జనవరి 2020లో కనుక మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నట్లయితే ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దగ్గర ఇవాళ 3.5 lakh యావరేజ్ రిటర్న్ ఉంది. ఓకే అంటే 3x రిటర్న్ జనరేట్ చేసింది ఈ 5 yearsలో మార్కెట్. ఓకే ఓకే. ఫాల్ నుంచి 3.5x రిటర్న్ జనరేట్ చేసింది. ఫాల్ అదే తర్వాత ఫాల్కు ముందు ఓకే. ఫాల్కు ముందు జస్ట్ నేను జనవరి 2020 గురించి మాట్లాడినప్పుడు అదే మీ ఇన్వెస్ట్మెంట్ కనుక మార్చ్ లేదా ఏప్రిల్ 1st 2020లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మీ రిటర్న్ 1 lakh రిటర్న్ ఈరోజు దగ్గర 5 to 5.5 lakh వరకు ఉంది. జనవరి 2020లో మన మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే మార్కెట్స్ బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి, చాలా బాగున్నాయి, మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, మన దగ్గర ఉన్న సేవింగ్స్లోంచి కానీ మన ఎర్నింగ్స్లోంచి వీటన్నిటిని కూడా మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్లో మనం అందరూ ఉండేవాళ్ళం. అదే ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందో రేపు మార్కెట్లో నుంచి కనుక మనం ఉన్న మనీనన్నా సేవ్ చేసుకుందాం, ఆ అసెట్ క్లాస్ నుంచి బయటికి తీసుకొద్దాం అనే ఆలోచనలో ఉన్నాం. కరెక్ట్. కానీ ఈ రోజు చూసుకుంటే ఏమైంది? మనం ఎప్పుడైతే మార్కెట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయని ఆలోచిస్తామో ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 3.5 lakhs ఉంటే 1 lakh మార్కెట్స్ పడిపోయిన తర్వాత మార్కెట్స్ చాలా బేర్ మార్కెట్ ఉంది, ఇది చాలా కొంచెం మనకు ఫియర్ ఉంది అన్న సందర్భంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా దగ్గర 5.5 lakh వచ్చింది. 1 lakh ఇన్వెస్ట్ చేశారు. దగ్గర ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ దగ్గర కూడా వాళ్ళ రిటర్న్స్ లో 2 lakhs వేరియేషన్, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 4 months డిఫరెన్స్ లో. కానీ రీసెంట్గా అసలు ఎందుకు అంటే అందరికీ తెలుసు వరస్ట్ మార్కెట్లో కనుక మార్కెట్స్ బాగున్నప్పుడు, మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు, లేకపోతే ఎన్ఏవిస్ డౌన్ఫాల్ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే మన రిటర్న్స్ ఓవర్ ద పీరియడ్ పెరుగుతాయని అందరికీ తెలుసు. కానీ మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, 2000 జనవరి 1st నుంచి ఈ రోజు వరకు నెలకి 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇవాళ 64 లక్షల వాల్యూ ఉందని మాట్లాడుకున్నాం. అంటే దగ్గర 305 months మంత్ ఆన్ మంత్ కనుక నేను ఎన్ఏవిస్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే దగ్గర 114 నెలలు, అంటే దగ్గర 30% టైమ్స్ పోయిన నెల ఎన్ఏవి కంటే ఈ నెలలో ఎన్ఏవి తక్కువ ఉంది. ఈ ఫ్లక్చువేషన్స్తో భయపడతారు. దగ్గర కొన్ని మంత్స్లో అయితే కంటిన్యూగా 4-5 months నెగిటివ్లో వెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు దగ్గర 6 months కూడా మన ఇన్వెస్ట్మెంట్ చేసిన దగ్గర నుంచి 6 నెలల వరకు కూడా అతనికి ఏమి రిటర్న్ లేకపోగా మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మైనస్లో ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో అంటే ప్రాపర్గా ఆ ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ లేకో లేకపోతే ఇంకో విధంగా షార్ట్ టర్మ్ మనీ కోసం ఎవరైనా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే అలాంటి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అట్లాంటి పరిస్థితుల్లో రీసెంట్గా చూస్తే April 7th 2025 ఆ రోజుకి మన మార్కెట్ ఫాల్ ఇంకా రికవరీ కాని సందర్భంలో చాలామంది ఏమనుకున్నారంటే ఒక రకంగా మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ అని ఇది ఏమవుతుందో తెలియదు, ఈ ట్రేడ్ వార్లో మనం ఏ పరిస్థితుల్లోకి వెళ్తామో తెలియదు,
కరెక్ట్. ఉన్న మనీనన్నా సెక్యూర్ చేసుకుందాం, డెట్ ఇన్స్ట్రుమెంట్లోకో ఎఫ్డీలోకి వచ్చేద్దామని చాలా మంది విత్డ్రాల్ చేశారు. అవును, చాలా మంది ఆ చాలా. టైంలో బయటకు వచ్చేసారు, విత్డ్రాల్స్ విత్డ్రాల్ పెట్టేది. చాలా మంది వాళ్ళ ఎస్ఐపిసిని డిస్కంటిన్యూ చేశారు. చేశారు. అవును, కరెక్ట్. కానీ ఒక నెల తర్వాత వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుంటే- విత్డ్రా చేసి తప్పు చేసాం. అవును, ఆ రోజు మన దగ్గర ఉన్న టోటల్ మనీని, మన అసెట్స్ కూడా ఏమైనా తీసేసి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఇవాళ నాకు ఇప్పుడు బ్రహ్మాండమైన రిటర్న్స్ రిటర్న్స్ వచ్చాయని అనుకున్నాను. వచ్చేది. అంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ 35 to 40 డేస్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి దగ్గర 10 to 15% రిటర్న్ జనరేట్ చేసింది మార్కెట్. అవును, అవును, ఇలాంటి సైకిల్స్ మార్కెట్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వరస్ట్ మార్కెట్లో కనుక మార్కెట్లో నుంచి భయపడి వెళ్ళిపోతే కనుక మీరు మ్యూచువల్ ఫండ్లో కూడా రిటర్న్స్ జనరేట్ చేయలేరు. అందుకని చాలామంది ఏం చెప్తామంటే, మా వాటి అడ్వైజర్స్ అందరూ కూడా మార్కెట్స్ పడినప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి కరెక్ట్. అవును, అట్లీస్ట్ మన దగ్గర అవకాశం ఉంటే ఇన్వెస్ట్ చేస్తాం. అవకాశం లేనప్పుడు మీ మనీని మీరు ఏదైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ మనీని మార్కెట్లో ఏదో జరిగిపోతుంది అని మీరు విత్డ్రా చేయకుండా హోల్డ్ చేయగలిగితే మీకు లాంగ్ టర్మ్లో రీజనబుల్ రిటర్న్స్ రీజనబుల్ వస్తాయి. రిటర్న్స్ వస్తాయి. అట్లా కాకుండా ప్రతి చిన్న ఈవెంట్స్కి భయపడిపోయి మార్కెట్స్లో ఏదైనా ఇబ్బంది జరుగుతున్నప్పుడైనా మన ఎస్ఐపిస్ను స్టాప్ చేసుకుని మార్కెట్ ర్యాలీలో ఉన్నప్పుడు కనుక మీరు ఎస్ఐపిలను మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మీకు వచ్చే రిటర్న్ కూడా దగ్గర ఎఫ్డి రిటర్న్ కానీ ఎఫ్డి కన్నా 1% రిటర్న్ ఎక్కువ రావచ్చాము కానీ మీకు 12, 13, 15% ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ Thank you, ఫర్ madam. షేరింగ్ ద ఇన్ఫర్మేషన్.